బీజేపీ తరఫు నుంచి హైదరాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న మాధవీలత. ఈ మాధవీలత విపరీతమైన హైప్ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమె గురించి మాట్లాడడం వలన మరింత ప్రాధాన్యత వచ్చింది. మీడియాలో చూస్తే కనుక యూట్యూబ్లో ఇట్లా ఓపెన్ చేయగానే మాధవీలతకు సంబంధించిన ఏదో ఒక వీడియో కనబడుతున్నది. ఉపన్యాసానికి సంబంధించినది, సంచలన వ్యాఖ్యలన్నీ మాట్లాడడం, ర్యాలీలు చేయడము, ఓటర్లను కలవడం. బాగా మిగతా అభ్యర్థుల కంటే కూడా ఇవాళ మొత్తం బీజేపీలో ఉన్న అందరు అభ్యర్థుల కంటే ఆమె టాప్లో కనబడుతున్నారు. మరి ఎందుకింత ప్రయారిటీ వచ్చింది ఆమెకు, ఎందుకింత ప్రాధాన్యత వచ్చింది అనే విషయం కొంత మనం లోతుగా ఆలోచన చేస్తే కనుక అసదుద్దీన్ పైన పోటీ చేయడం వలన ఒక అంశం. రెండవది, మొత్తం దేశవ్యాప్తంగా ఎంఐఎం బీజేపీ, ఎంఐఎం పోటీ చేయడం వలన ఆ బీజేపీకి అనుకూలిస్తున్నది ఒక చర్చ దేశవ్యాప్తంగా ఉన్నది. కాబట్టి దాని కొంత కౌంటర్ పార్ట్ చేయాలంటే హైప్ ఎక్కువ తీసుకొని రావడం వలన చర్చ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, ఒక మహిళను పోటీలోకి దించాము అంటే బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం ద్వారా అది మరింత అనుకూలత ఉంటుందనే భావన కూడా ఉండడం. అంటే ఎంఐఎం బీజేపీ పరోక్షంగా సహకరిస్తున్న భావన తప్పు అని, అలాంటిదేమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం. రెండవది, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాధవీలత అంశాలన్నీ కూడా ఆ ప్రభావం మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని లోక్సభ స్థానాలపైన కూడా పడుతుంది అని, మధ్యతరగతి ఓటర్లకు చేరువయ్యేందుకోసమై బీజేపీ వైపు వారి ఆలోచన మళ్ళే విధంగా ఉంటుందనే భావన కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నట్టున్నది. అందుకోసమనే ఇప్పుడు రాజాసింగ్ ఎక్కువగా మాట్లాడేవారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించిన అంశాలను రాజాసింగ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వెళ్ళేవారు. ఆమెకు టికెట్ ఇచ్చిన సందర్భంలో రాజాసింగ్ కొంత వ్యతిరేకించినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. నిన్న మొన్న కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది, ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది ఒక చర్చ కూడా బయటకు ఉన్నది. ఎంత ఉన్నా సరే కానీ రాజాసింగ్ను కాదని, బండి సంజయ్ని కాదని ఇవాళ మాధవీలత టాప్లో లేదా హైప్లో కనబడడానికి కారణము బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఆమెను ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళడము, పై స్థాయి నాయకులు ఆమె ఉపన్యాసం గురించి అద్భుతంగా మాట్లాడాలని ప్రస్తావించడము, ఈ కారణాల వలన ఒక పార్టీ అధ్యక్షునిపైనే పోటీ చేయడము, రెండవది ఆ ప్రభావం మొత్తం తెలంగాణ పైన ఉండేలా చూడడం అనేది బహుశా బీజేపీ వ్యూహంగా కనబడుతూ ఉన్నది.